హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో మనం సిఎస్ ర్యాంక్ ఆడబోతున్నాం ఫ్రీ ఫైర్లో. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనం గ్లోబల్ వెస్ట్ ఇంకా హెల్మెట్ లేకుండా అయితే ఆడబోతున్నాం. కాబట్టి ఈరోజు వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా ఈ స్టోరీ మొత్తం ఆపేసి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. సో గైస్, ఇక నేనైతే మేకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ చూద్దాం ఎంతసేపు పడుతుందో ఈ మేకింగ్ అవ్వడానికి. సో అంతలో మీరైతే మీకు నెక్స్ట్ ఎలాంటి టాపిక్ మీద వీడియోలు కావాలో దాని గురించి కూడా వచ్చేసి కామెంట్ చేసేయండి. గ్యారంటీ చెప్తున్నాను, ప్రతి కామెంట్కి అయితే నేను గ్యారంటీగా రిప్లై ఇస్తాను. కాబట్టి గ్యారంటీగా అయితే కామెంట్ చేసి వెళ్ళిపోండి. అండ్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నా ర్యాంక్ మైనస్ అవుతుందా లేదంటే ర్యాంక్ ప్లస్ అవుతుందో అది కూడా మీరు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ సారి అయితే గ్యారంటీగా అయితే నేను ఏదో ఒక మంచి వీడియోతో అయితే వస్తాను. ఓకే, ఇప్పుడైతే నేను WSP తీసుకున్నాను. ఇంకా ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు. ఓకే, మొత్తం టీం ఉంది. ఇప్పుడు చూడండి ఒక్కొక్కరిని ఎలా కొడతానంటే దెబ్బకి ఒక్కొక్కటి హెడ్ షాట్ గ్యారంటీ చూసుకోండి. ఇప్పుడు చూడండి ఎలా కొడతానంటే చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒకడు కనపడ్డాడు. ఫస్ట్ అయితే ఇక్కడ సైడ్ ఇంకా ఇది తీసుకున్నాను. ఇక్కడ 2 నెంబర్ కొట్టేసి ముగ్గురు వచ్చేసారు. నన్ను వేసి ఇక్కడ డ్రోన్ అయితే రివైవ్ వస్తుంది. కానీ వీళ్ళు రివైవ్ ఇయనియర్గా అందుకే చంపేసారు గైస్. అందుకే అంటారు తొందరపాటు ఆరోగ్యానికి హానికరం అని. కాకుంటే ఇక్కడ తొందరపాటు ఎలిమినేషన్కి హానికరం అని అన్నది. ఎందుకంటే ఇది ఫ్రీ ఫైర్ మ్యాచ్. ఇంకా మన టీమ్ మేడ్ అయితే షార్ట్కట్ మైనస్తో ఆడుతున్నాడు. అండ్ ఇద్దరిని అయితే నాక్ చేసేసాడు. ఓకే, ఇప్పుడు ఈ మ్యాచ్ మేము గెలుస్తాము వాళ్ళు గెలుస్తారు మనకు తెలీదు. కాబట్టి నోరు మూసుకొని చూడండి. అండ్ ఇక్కడ ఇంకోవాడు వస్తున్నాడు. ఈయనైతే బాడీ కొట్టేసాడు. మనోడు మంచి మూడు మీద ఉన్నట్లున్నాడు. అందుకే సూపర్ ఆడుతున్నాడు ఈరోజు. ఓకే, ఇంకోని కూడా కొట్టేరా బాబు, ఈ దండం పెడతా కొట్టేరా. అమ్మ కొట్టేసాడు. 3 కిల్ అయితే చేసాడు మనోడు ఫస్ట్ రౌండ్లో. అండ్ ఇంకా సో గైస్, ఇప్పుడైతే 1-0 స్కోర్ అయితే అయిపోయింది. ఇంకా మనమైతే ఇప్పుడు లీడ్లోకి వచ్చేసాం. కాబట్టి ఇప్పుడు నాకైతే అగ్యూ గన్ అయితే అన్లాక్ అయిపోయింది. అగ్యూ గన్ తీసుకున్నాను. ఇంకా దాన్ని ఎంగేజ్ కూడా చేసేసా. ఈసారి గ్యారంటీ ఎవరినో ఒకరిని అయితే హెడ్ షాట్ కొట్టేస్తా చూడండి. హెడ్ కాకుండా బాడీ లేదంటే ఏదో ఒకటి కొట్టేసానులే. ఇంకా ఈ బ్యారియర్ వెళ్ళిపోయి ఒక్కొక్కరిని వేసాడే. ఇంకా వెళ్ళిపోయింది ఈ బ్యారియర్. హెడ్ కూడా వేసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఎవ్వడు లేడు. అండ్ ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎవరు లేడు గైస్. ఇక్కడ అటుకెళ్ళి ఒకడు వెళ్తున్నాడు. వాడిని చూడనట్టు వెళ్తాం. ఎందుకంటే అటుకెళ్ళి వెళ్తే మళ్ళీ మన టీమ్మేట్స్ అయితే నా కిల్ని అయితే దొంగలిస్తారు. ఇక్కడైతే ఒకడు ఉన్నాడు. ఇప్పుడు ఈయన్ని చూసుకోవాలి. హెడ్ షాట్ తోడు కొట్టేస్తా. కానీ ఈ ఎటు వెళ్ళిపోయాడో కానీ కనిపిస్తలేడు. ఎటు మనం చెప్పిండో. సో వీడు దొరికేపాటిగా మనమైతే దొరికేసాడు కదా. బాడీ వచ్చేసింది. వీడికి హెడ్ ఇంకా ఉన్నాడా? ఇక్కడ ఎవరు లేడు. ఇంకా ఇప్పుడైతే ఆడ పైన ఉన్నాడు గౌతమ్ పాడి. ఇంకా ఆడ చావలే అనుకుంటా. ఫైరింగ్ చేస్తుండు బాగా. కాబట్టి ఇంటి పోయి ఇప్పుడు కొడదాం. ఆహా, కొట్టేసా. 3 కిల్ అయితే అయిపోయింది. మెడికిట్ వేసుకున్నాం. ఆహా, ఆ టీమ్మేట్ ఇంకోడైతే నాకు అయిపోయాడు. ఇంకొకడు ఉన్నాడు. 2v1 సిచ్యువేషన్. ఇప్పుడు గ్యారంటీ మేము గెలుస్తామని అనిపిస్తుంది. కానీ ఈ బాట్ గాడు ఇక్కడ పడిపోయినా మొత్తం గేమేమో పోయింది వీడి వల్ల. ఈ బాట్ గాడు నా టీంలోకి ఎందుకు వచ్చిండో అర్థం కాదు. ఎందుకు గేమ్ ఎందుకు డౌన్లోడ్ చేసిండో కూడా అర్థం కాదు. ఇంత బాట్ గాడు ఒక్కడిని కూడా చంపలేడు. ఏంది బాట్ గాడు. సరే, మళ్ళీ మనమైతే అగ్యూ గన్ తీసుకోవచ్చాం. ఇంకా అది level 2 చేసేద్దాం.
చేతిలో టోకన్స్ ఉన్నాయి కాబట్టి 0 టోకన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కరిని వేసాడు. ఈసారి గ్యారంటీ ఒక్కొక్కరిని తెచ్చాడు ఒకటి. ఈ రౌండ్ మాత్రం గ్యారంటీ విన్ చేస్తాం చూసుకొని. ఇంకా ఇక్కడ ఈ బ్యారియర్ ఎంత ఉంది వెళ్ళిపోయిందిలే. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఇంట్లోకి వెళ్ళిపోయాం. ఇంట్లోకి వెళ్ళి ఇంకా ఇక్కడ ఎవడైనా ఉన్నాడా లేడు. ఇక్కడికి వెళ్ళి దాక్కొని చూద్దాం. ఎవడైనా వస్తే అండ్ ప్రెస్ చేసి పడిద్దాం. ఇంకా వచ్చేసాడు సందేశం. ఈ స్పైడర్ స్కిల్ వేసుకున్నాను గైస్. ఇంకా ఇక్కడ మనల్ని ఒకరిని చేసా. ఇంకొకడు ఉన్నాడు. ఇంకొకడు కూడా వచ్చేసాడు. వీడు ఇప్పుడైతే దొబ్బింది. 1v3 సిచ్యువేషన్ ఉంది. ఎదవా గెలుస్తాడో గెలవడో తెలియదు. ఎందుకంటే ఈడ దగ్గర ఉంది కింగ్ఫిషర్. ఇంకా ఈడు పెద్ద బాట్ వాడని మాకు తెలిసిందే కాబట్టి ఈడు ఒకడినైనా నాక్ చేస్తాడో లేదో తెలియదు. కాబట్టి వీడి మీద నమ్మకం పెట్టుకోలేం. కాబట్టి నచ్చిపోయినట్టే లేక ఒకడినైనా నాక్ చేసాడు. అయిపోయింది పని అలాగే పోయింది. అనుకున్నట్లే పోయింది. నేను అనుకునేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఈసారి కూడా జరిగింది. అదే గెలుద్దాం అనుకుంటే మాత్రం అస్సలు జరగదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టీమ్మేట్స్. ఓకే ఆ గేమ్ తీసుకున్న లెవెల్ 3 చేసేద్దాం. అండ్ లెవెల్ 3 చేసేసా. ఇప్పుడు హెల్మెట్ వద్దులేండి. మళ్ళీ ఛాలెంజ్ తీసుకొని హెల్మెట్ తీసుకుంటే మళ్ళీ తర్వాత వీడియో కంటెంట్ మొత్తం సరిపోతుంది. అందుకే హెల్మెట్ని బ్యాక్ వచ్చేసి మష్రూమ్ ఏదో తీసుకున్నాం హెల్త్ కోసం వచ్చేసి. ఇప్పుడు చూడండి ఒక్కొక్కరికి రెడ్ నెంబరే కొట్టేస్తుంది నేనైతే గ్యారంటీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఎవరు కనిపిస్తారు కాబట్టి యువతలకి వెళ్ళి నుంచి ఇంట్లోకి వెళ్ళాలి. అటుకెళ్ళి నుంచి రష్ చేసి పడేద్దాం. ఎవడైనా దొరికితే వాళ్ళు నాకు రెడ్ నెంబర్ ఎక్కించుకోండి గైస్. ఈసారి మొత్తం గ్యారంటీ అయితే నేనైతే రెడ్ నెంబరే కొడదా. అండ్ ఇక్కడికి వెళ్ళి ఒకడు వస్తున్నాడు అండ్ నాకు అయిపోయా. నేను వాడిని కూడా అనుకుంటా వాడు నన్ను కొట్టేసాడు గైస్. ఉల్టా అయిపోయింది మొత్తం. ఇంకా ఇక్కడికి వెళ్ళి నా బాట్ టీమ్మేట్ కాడైతే ఒకడు నాకు అయిపోయాడు. ఇంకా అది చెప్పే లోపే ఇంకో బాట్ టీమ్మేట్ అయితే నాకు అయిపోయాడు. ఇప్పుడైతే 1v4 సిచ్యువేషన్ ఉంది. గెలుస్తాడో గెలవడో తెలియదు. గ్యారంటీ గెలవడం అనుకున్నా అలాగే అయిపోయింది. ఇలాంటి బాట్ గారు నా టీంలోకి ఎందుకు వస్తారో నాకే అర్థం కాదు గైస్. అసలు నేను గేమ్ ఎందుకు డౌన్లోడ్ చేసిరో ఎందుకు ఆడుతురో నాకైతే అర్థం కాదు. ఇంకా బాట్ వాళ్ళు చూడండి. ఇట్లయితే మళ్ళీ నేనైతే ఆ గ్యూ గానే తీసుకున్నామా వద్దులే. ఈసారి అయితే MXB గానే తీసుకుంటున్నా. ఇంకా దీన్ని ఎంగేజ్ చేసా. ఇప్పుడు 188 దీన్ని కూడా ఎంగేజ్ చేసా. ఒక ఫ్రీజ్ బాంబ్, ఇంకా ఒక గ్రైనేట్, ఇంకా రీపర్ కిట్, మష్రూమ్స్ కూడా తీసుకున్నట్లే. ఇంకా బ్యారియర్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కడికి హెడ్ షాట్ కొట్టేద్దాం వెళ్ళిపోయి. ఇంకా ఇక్కడైతే లేడు. ఇప్పుడైతే మనం ఇక్కడ జంప్ చేసి అటుకెళ్ళి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అటుకెళ్ళి చాలామంది ఉన్నట్టున్నారు. అనవసరంగా ఇటు వచ్చాయి గైస్. అక్కడ నా టీమేట్లు అందరినీ చంపేస్తారు వీళ్ళే కలిసి అయితే. మా అనవసరంగా వచ్చాయి గైస్. ఇప్పుడు అట్లాకెళ్ళి తిరిగి కొట్టాలన్నమాట. కానీ ఇప్పుడు 1v4 సిచ్యువేషన్ ఉంది గైస్. కాబట్టి ఇప్పుడు గెలుస్తామో గెలవలేమో తెలియదు. ఎందుకంటే వీళ్ళు టీం వర్క్ చేసారు అనుకో నా పని అయిపోతుంది. ఒక్కొక్కరు వస్తే అయితే ఏదో ఒకటి వేసేస్తా. అప్పుడు కూడా నమ్మకం లేదు గైస్ గెలిచలేమో. ఎందుకంటే నా గేమ్ ప్లే రష్ స్టైల్ కాబట్టి ఎక్కువ కొట్టలేము గైస్ అంత తొందర. ఇంకేమో నేను హీలింగ్ చేసుకోకుండా డైరెక్ట్ వచ్చేస్తున్నా. హెల్మెట్ తీసుకోలే, వెస్ట్ తీసుకోవాలి, ఏం తీసుకోలే అసలు. అండ్ ఇక్కడ అమ్మ ఇద్దరున్నారు. ఇక్కడికి వెళ్ళి ఒకడు వచ్చేసి గైస్ ఇంకా అయిపోయింది. నా పని అయిపోయింది. నలుగురు కలిసి రావేందర చేసి అయిపోయింది. అయ్యా నా పని అయిపోయింది. ఓ షట్ మ్యాన్. సో గైస్ ఇప్పుడైతే మనం మన ఫస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోయాం. ప్రొటెక్షన్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మైనస్ పడలేదు. అండ్ ఇప్పుడు సెకండ్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ చూద్దాం ఆగండి ఈ మ్యాచ్ అన్న ప్లస్ పడుతుందో లేదంటే మైనస్ పడుతుందో. ఈసారి అన్న ప్లస్ పడితే బాగుండు. ఎప్పుడు మైనస్ పడుతుంది గైస్. అందుకే ఇంకా ప్రొటెక్షన్ పాయింట్స్ ఎందుకు నేనైతే బతికిపోయా. అండ్ ఇప్పుడైతే మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం
ఎట్లాంటి వాళ్ళు వస్తారో టీంలోకి, ఆపోనెంట్స్కి. ఇంకా మనం గెలుస్తామో గెలుస్తామో అది మనకే తెలియదు. కాబట్టి ఇప్పుడు ఎలాగో ఒకలా ఆడాలి. ఇప్పుడు మళ్ళీ నేను WSP తీసుకున్నా, WSP తీసుకున్నా. ఇప్పుడైతే చూసుకోండి, ఈసారి గ్యారంటీ కొడతా. గ్యారంటీ ఒక్కొక్కరిని హెడ్ షాట్ల మీద హెడ్ షాట్లు కొట్టేస్తాను. చూసుకోండి గైస్, ఒక్కొక్కటి వస్తుంది అది నాకు. కనీసం ఈసారి ఇద్దరినైనా కొట్టలేదంటే మొత్తం ఇంటి చెడిపోతుంది. కాబట్టి ఈసారి కనీసం ఇద్దరినైనా కొడదామని ప్లానింగ్ తోటి అయితే ఇంకా అయిపోయి ఒకరికి నచ్చి కానీ ఆడ సైడ్కి వెళ్ళి గైస్. అండ్ ఇక్కడ దొరికి వీడు అండ్ ఇప్పుడు దీనికి హెడ్ షాట్ పడుతుంది. హెడ్ షాట్ పడిపోయింది దీనికి. ఇంకా ఒక 110 డ్యామేజ్ చేసా రెడ్ నెంబర్. అండ్ ఇప్పుడైతే 0-10 స్కోర్ అయితే అయిపోయింది. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అయితే ఉండాలి, లేదంటే అలాగన్నా మళ్ళీ వస్తుంది నాకు తర్వాత అయితే. ఇప్పుడైతే నేనైతే MXB గన్ తీసుకున్నా. ఇంకా తీసుకున్నామంటే డబల్ షాట్లింగ్ చేసేసా. ఇంకా హెల్మెట్ వద్దు, మష్రూమ్ ముద్దు కాబట్టి మష్రూమ్ తీసుకున్నా. ఇంకా ఒక షూర్కే తీసేసుకున్నా. ఇప్పుడు మనం రష్ చేయకుండా స్లైడింగ్ చేస్తూ కొడితే అయితే మంచిగా అనిపిస్తుంది. కాబట్టి దాక్కొని ఆడదాం అంటే రష్ చేస్తుంటాం. బాగా ఆలోచించి చేయాల్సింది అయితే. ఓకే, ఇప్పుడైతే నేను డిసైడ్ అయిపోయా, నాకు ఇష్టపచ్చినట్లు ఆడుతుంది. కానీ మైనస్ పడతా అనిపిస్తుంది గైస్, ఎందుకో తేడా కొడుతుంది. సో అక్కడైతే కొంతమంది అనిపిస్తున్నట్టున్నారు. సో గైస్, ఇక్కడైతే నా టీమ్మేట్ నాకు వేయడు కాబట్టి గ్యారంటీ ఇక్కడ ఎవడో ఒక మహానుభావుడు తింటాడు. అందుకే నేనైతే ఇంకొక తీసుకొని వచ్చేసా. కానీ ఇక్కడ చుట్టుపక్కల చూసేమో ఎవడో లేడు. అండ్ మళ్ళీ ఇట్లకెళ్ళి చూసేమో ఇక్కడ అస్సలు లేడు ఎవడు. అండ్ ఇక్కడ ఒకటి కొడుతుంది సైడ్కి, ఫుల్ డ్యామేజ్ పడింది. అమ్మ సచ్చా. ఎవడన్నా రివైవ్ ఇస్తాడు, రివైవ్ ఇవన్నీ మాత్రం ముందు ఉండరు వీళ్ళు అయితే. అండ్ ఎలిమినేషన్ రీప్లే ఒకసారి చూద్దాం. ఓకే, అమ్మా మంచిగా చూపించారు, ఎంగేజ్ చేస్తుంది. దాంతో జూమ్ పెట్టి తర్వాత జూమ్ చేసి కొట్టిందని. ఓకే, ఇన్ఫీ షాక్ తర్వాత ఒక్కొక్కసారి రెడ్ నెంబర్లు వస్తుంది. ఇప్పుడైతే మ్యాక్ 10 తీసుకున్నా. ఇంకా ఏం లేవు డబ్బులు అయితే, కాబట్టి మ్యాక్ 10 లెవెల్ 1 కూడా కాదు, లెవెల్ తీసుకున్నారు. అండ్ ఇప్పుడు చూడండి, గ్యారంటీ ఎవరినో ఒకరిని ఎలిమినేట్ చేసిన తర్వాతనే నేను ఎలిమినేట్ అవుతాను, లేదంటే నా పేరే మార్చేసుకుంటుంది నేను గ్యారంటీ. ఈరోజు అయితే చూసుకోండి, ఈసారి మాత్రం ఎవరినో ఒకరిని ఎలిమినేట్ చేసేస్తా. అండ్ అదే ధైర్యంతో అయితే ఇప్పుడు నేనైతే వెళ్తున్నా. ఇట్లాకి వెళ్ళి నా టీమ్మేట్ కానీ ఫాలో చేసుకుంటూ వెళ్తున్నా. ఎందుకంటే నా టీమ్మేట్లు బాట్ వాళ్ళే కాబట్టి ఆ బాట్ వాళ్ళ కాడికి ఎవరో ఒక బాట్ గాడు కొట్టడానికి వస్తాడు. ఆ బాట్ గాడిని నేను కొట్టేయచ్చు ఆయన అనుకోని వెళ్తే. ఇక్కడ ఏమో ఆ టీమ్మేట్ గాడు ఉన్నాడుగా, అసలు దొంగలు ఇచ్చేసాడు. ఇంకా తక్కువ వెళ్తుంది. ఇక్కడ కొద్దిగా హీల్ చేసుకున్నాం, లేదంటే కష్టం. ఇంకా హీల్ చేసుకున్నాక ఇక్కడ ఏమో వీడు టీమ్మేట్కి రివైవ్ చేయడానికి వాడేది వస్తాడు. వీడికి రివైవ్ చేసినా నేను. ఇప్పుడైతే వీడికి రెడ్ నెంబర్ కొడదాం అనుకున్నా, కానీ కొట్టలేకపోయాగా. అండ్ సెకండ్ మ్యాచ్ కూడా ఓడిపోయాగా. ఇలాంటి బాట్ టీమ్మేట్లను నేను ఏం చేయాలో నాకు అర్థమవుతుంది గైస్. గ్లోవాల్ తీసుకున్నాడు, హెల్త్ రికవర్ చేసుకుని తర్వాత ఆడాడు కొట్టకుండా డైరెక్ట్ కొట్టేస్తాడు బాట్ గాడు. ఇప్పుడైతే నేను UMP తీసుకున్నా. ఇంకా హెల్మెట్ వేస్ట్ ఒకసారి ట్రై చేద్దాం, రాకుంటే అయితే ఈసారి మళ్ళీ ఛాలెంజ్ పెడతా. ఇది ఒక రౌండ్కి అయితే ఛాలెంజ్ స్కిప్. సో ఇప్పుడు హెల్మెట్ వేస్ట్ తీసుకున్నా కాబట్టి మంచిగా ఆడగలుగుతున్నాడు లేదా చందంగానే ఆడుతున్నాడు నాకు తెలియదు. కాబట్టి ఇప్పుడైతే నేను వెళ్తున్నా. ఇక్కడైతే ఎవడు లేడు, అటు సైడ్ లేడు, ఇటు లేడు, ఎటున్నాడో వీడు దొరికేదాకా నేను వెతుకుతూనే ఉంటా. దొరికినాక వేసి పడేస్తా. ఇక్కడ ఎవడు లేడు, ఎవడన్నా దొరికితే చూసుకో. ఆయనకి హెడ్ షాటే ఈరోజు, ఎందుకంటే ఈరోజు నా మూడు బాగాలేదు. ఇంకేమో చేతిలో UMP గన్ ఉంది, దాంతోపాటు USP కూడా ఉంది, పిస్టల్ గన్. ఇంకా ఈడ నాకు అయిపోతాడు అనుకుంటే నా టీమ్మేట్ కూడా అయితే దొంగలిసి నాకు ఇల్లుని.
వీళ్ళకి సిగ్గులేదు గైస్. ఎప్పుడు చూసినా నాకు వీళ్ళే దొంగలించుకుంటారు సిగ్గులేని వాళ్ళు. మళ్ళీ ఇంకొక ఇల్లు దొంగలిచ్చారు. ఈ దొంగ వాళ్ళతో అసలు గేమ్ ఆడి వేస్ట్. అండ్ ఇక్కడ ఒక డ్యామేజ్ వస్తున్నాడు వెళ్ళవాడు ఇంటికాడికి. ఇక్కడైతే ఇద్దరు ఉన్నాడు, అక్కడొకడు ఇక్కడొకడు. ఏనికి ట్రై చేస్తాం. ఇంకా కాకుండా మా అమ్మ వేసి వీడైతే ఆస్కర్కి అరే ఛే అక్కడ నుంచి ఒకడు కొట్టేశాడు గైస్. వీడు ఆస్కర్ స్కిల్ పెట్టుకోండి, అందుకే తప్పించుకోండి. లేకుంటే దీనికి నా చేతిలో మూడేది చూడండి. ఇప్పుడైతే 1v2 సిచ్యువేషన్ ఉంది. కానీ నా టీమ్మేట్ ఎంత బాట్ కాడంటే గ్యారంటీ ఓడిపోతాడని అనుకున్నా. డెజర్ట్ ఈగల్తో కొట్టి కాదు యూఎస్పి తోటి కొట్టేసిన మా టీమ్మేట్ కనిపిస్తే ఇంత బాట్ కాడు ఈ టీమ్మేట్. ఇంత బాట్ కాదని పెట్టుకోండి నేను ఇంకా ఎక్కడ ఆడాలి బాబు. ఇంకా నాకు అనిపిస్తుంది వేస్ట్ అని, హెల్మెట్ వేస్ట్. కాబట్టి నేనైతే అగ్యూ గన్ ఇంకా ఒక డబల్ అది M188 తీసుకున్నా. ఇంకా మష్రూమ్ ఇంకొక ఐస్ షూర్కెన్. ఓకే ఇప్పుడు చూడండి గ్యారంటీ ఈసారి మాత్రం నేను కొట్టే తీరుతా. ఏమన్నా కానీ ఈసారి మాత్రం గ్యారంటీ కొడతా. అలానే అనుకోండి నేను దీని మీదకి వెళ్దాం. నా టీం వెనకాలని పిలుస్తున్నా కానీ వాళ్ళు వస్తలేరు. కిల్లు దొంగలు ఏమంటే మాత్రం ముందు ఉంటారు చూడండి వేసి టీమ్మేట్లు వాళ్ళు అయితే లేదా వేస్ట్గా వేసి వీళ్ళందరూ చూడండి. అప్పుడే ఒకడు నా కావానికి దగ్గరికి వచ్చాడు. అండ్ ఇక్కడ దీపేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరినైనా కొడదామంటే ఇక్కడ ఒకటి గెలుస్తుందని వీటిని కొడదామనుకుంటే ఆ బాగా వస్తుంది వీడి దగ్గరకు వస్తుంది కవర్ చేస్తున్నాం. అండ్ వీడు వచ్చేసి ఇంకా కూడా ఒక వీళ్ళు. అండ్ ఇప్పుడైతే ఈ మెసేజ్ కవర్ తీసుకొని హీల్ చేసుకోరా అంటే ఎన్ని ముందర హీల్ చేసుకుంటుంటే తప్పించాడు వీడు. ఓకే ఇప్పుడైతే హీల్ చేసుకున్నా. ఇంకా ఈడేడి అయ్యా మహాన్ బావ ఎక్కడ వెళ్ళిపోయా నా టీమ్మేట్ లేపేయాడు అని అనుకుంటా. కానీ వీడు పైన వచ్చేసాడు గైస్. వీడు లాంటి చీటర్కి సిగ్గురాగా గైస్ అసలు. ఇప్పుడు నా టీమ్మేట్ గారు రివాబీరా అంటే రాడు, కానీ కిల్లు దొంగలిరా అంటే మాత్రం బాగా వస్తాడు. అక్కడ ఎవడైనా ఉన్నాడంటే వాళ్ళు ఉరుక్కుంటూ వచ్చేస్తాడు. చూద్దాం ఎలిమినేషన్ ఇప్పుడే. అయితే P90 ఉంది స్నోబాల్ది. ఈజీగా నన్ను హెడ్ షాట్ కొట్టేసాడు. మా దగ్గర P90 అన్లాక్ అయి ఉంటా కాబట్టి నేను ఇంకా P90 తీసుకోలేదు. లేదంటే ఇప్పటికి P90 తోడు అదే. ఇప్పుడైతే 1v1 సిచ్యువేషన్ ఉంది. ఇంకా నా టీమ్మేట్ గెలిచేసాడు. ఇదే ఫస్ట్ టైం గైస్ నా టీమ్మేట్ మ్యాచ్కి వెళ్ళిపోయడం, రెండో మ్యాచ్లోకి వెళ్ళడం. ప్రతిసారి ఫస్ట్ మ్యాచ్ కానీ ఆగిపోతుంది, కానీ ఈసారి రెండో మ్యాచ్ కడుపుతాం. ఇంకా ఇప్పుడైతే మనం ఎగర్ తీసుకున్నాం. ఆగండి ఆ రోజు చూద్దాం. అగ్గివే తీసుకున్నామా? అగ్గివే తీసుకున్నాం. ఇంకా వద్దులే అగ్గి లెవెల్ 3 అప్గ్రేడ్ చేసేసా. ఇంకా మిగిలిన రీపర్ కిట్ ఒకటి తీసేసుకున్నా. అండ్ ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి హెడ్ షాట్ కొట్టి పడేస్తా. రెడ్ నెంబర్ చూద్దాం అదండి. ఈసారి అయితే రావదో నాకు తెలియదు. అండ్ ఈసారి గెలవమో కూడా. ఇప్పుడు అక్కడైతే మా నూబుడే టీమ్మేట్ కాడైతే వెళ్ళిన వెంటనే నాకు అయిపోయింది గైస్. ఇంత మంచి టీమ్మేట్లను పెట్టుకొని ఇంకా నేను ఎక్కడ పోయేస్తాను గైస్. ఇక్కడైతే గ్లోవాల్ వచ్చింది డ్రాప్ చేసి, ఎందుకంటే గ్లోవాల్ లేకుండా ఆడాలి. ఇప్పుడైతే ఒకరిని హెడ్ షాట్ కొట్టేసా. అండ్ ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని చూసే ముందు అయితే హీల్ చేసేసుకున్నాం, లేదంటే మనం వస్తాం మళ్ళీ సూపర్ మెడికెట్ వేసేసుకున్నాం. ఇంకా ఒక డ్రోన్ పంపించినాం. ఇప్పుడైతే ఎవడైనా నాకు పక్కన ఉంటుంది ఇక్కడ ఒకడు వచ్చేసాడు. వీడికో బాడీ షాట్. అండ్ ఇక్కడ వెనకాల నుంచి అయితే ఒకడు వచ్చేసాడు. వీడు ప్రతి రౌండ్లో కొట్టాను, అందుకే ఇప్పుడు రివెంజ్ తీసుకొని నన్ను కొట్టేశాడు. ఓకే ఇప్పుడు ఈడని వెయిట్ చేస్తున్నాడు, రివైవ్ ఇవ్వాలనే ఏంటిది, రివైవ్ ఇచ్చేసాడు. ఇప్పుడైతే 1v3 సిచ్యువేషన్ కొట్టడం తెలియదు. అండ్ ఒకడిని కొట్టేశాడు. ఇంకా ఇంకొకటి కూడా కొట్టేశాడు. ఇంకొకడే ఏంటి కొట్టరా బాబు ఎట్లా కొట్టాడు మేడం.
ప్రతి రౌండ్ ఓడిపోతున్నాం రా. అరే కొట్టేరా ఒకడే రా. అరే అటు కాదురా నీ ముందరా వస్తుంది చూడరా. అండ్ ఇక్కడైతే వచ్చేసాడు ఇంకా ఈడు నాక్ ట్రిపుల్ టిక్ అయితే అయిపోయింది. మా టీమ్మేట్ గాడు అయితే అందరినీ సర్వైవ్ చేశాడు. కాబట్టి ఇప్పుడైతే మనం థర్డ్ రౌండ్లోకి వెళ్ళిపోయాం. ఇదే ఫైనల్ రౌండ్. వాళ్ళు గెలుస్తారో మేము గెలుస్తామో తెలియదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను యూఎంపీ తీసుకున్నామా అగ్యూ తీసుకున్నామా అని ఆలోచిస్తున్నాను. ఇంకా నేను అగ్యూ తీసుకున్నాను. ఇంకా దీన్ని ఎంగేజ్ కూడా చేసేసా. ఇప్పుడు లెవెల్ 3 చేద్దాం దీన్ని. ఇంకా అగ్యూతో పాటు ఒక డబల్ షాట్ దాన్ని కూడా ఎంగేజ్ చేసేసా. ఇంకా ఒక షురికెన్ గ్రైనేట్ ఇంకా రీపర్ కిట్స్. ఎందుకంటే మనం హెల్మెట్ తీసుకోకూడదు, అందుకే రీపర్ కిట్ రెడీ తీసుకున్నాం. అండ్ ఇప్పుడు చూడండి గ్యారంటీ ఈసారి మాత్రం పోయామన్నది అని అనుకునేస్తున్నాను. కానీ అవుతుందో అవుతుందో తెలియదు. ఇంకా ఎక్కడైతే ఎయిర్ డ్రాప్ వచ్చేసింది. ఎయిర్ డ్రాప్లోంచి AWM దొరికింది. ఇక్కడ పైన ఎవడో ఉన్నట్టున్నాడు. ఈ నగ్యూగన్తో కూడా పర్లేదు AWMతో కూడా కొట్టేస్తే మంచి షాట్ పడుతుంది వీడికి. ఇంకా AWM తీసి 150 డ్యామేజ్ ఇచ్చా. నేను మళ్ళీ ఒకసారి ఇద్దాం అనుకుంటే ఆడైతే కవర్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా ఇక్కడ దొరుకుతలేడు. అటుకెళ్ళి చూస్తే ఇంకా వాడు టీమ్మేట్ అయితే ఉన్నాడు. ఆయన కూడా మనతో ఎక్కువ టైంకి రాలే. ఇంక మళ్ళీ నేను అగ్యూగన్ తీసుకొని చూసాను. ఇంకా నా టీమ్మేట్ అయితే ఒక నాకు ఎక్కువ ఉన్నాడు. ఈయనైతే హెడ్ షాట్ కొట్టేసి తర్వాత టీమ్మేట్ అయితే పక్కన ఉన్నాడు కానీ నేను చూసుకోలే. ఇంకా అవుట్ అయిపోయాను. ఇప్పుడైతే 1v3 సిచ్యువేషన్. వీడు మళ్ళీ కొడతాడో తెలియదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటున్నాడు వీడైతే. అదెందుకో నాకు అర్థమవుతలేదు. అండ్ ఇప్పుడు వీడు 1v3 పోయినసార్లు అక్కడ కొడితే అయితే మంచి పని, కొట్టకుంటే ఇంకా అంతే, ఈ మ్యాచ్ కూడా పోయినట్టే. కాబట్టి వీడు కొట్టడం మంచిది. ఇందే అయితే గన్స్లో అయితే టాస్అప్ ఇంకా MXB అయిపోయింది. ఇంకా డెజర్ట్ ఈగల్ ఉంది. ఇప్పుడు నాకు చేసుకుంటా. అండ్ ఇక్కడ ముందరనే పని పెట్టుకుని వీడియో బాబు అనుకున్నట్లే చేసాడు. ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్కలాగా ఆడేతోడండి వీడే. మళ్ళీ ప్రొటెక్షన్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి బతికిపోయాం, లేదంటే మళ్ళీ మైనస్ పడేది. సో గైస్ ఈరోజు వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మంచి కంటెంట్ అయితే వస్తాను. కాబట్టి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్. అండ్ మళ్ళీ కలుద్దాం. బై బాయ్.